దూర్వాస మహర్షికి ప్రణామములు. కళ్యాణమస్తు కుంతి. బాలిక కుంతి, నీ సేవతో నేను చాలా ప్రసన్నుడయ్యాను. నేను నీకు దేవోతి మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్రం జపించి నీవు ఏ దేవతని ప్రార్థిస్తే ఆ దేవత అనుగ్రహంతో నీకు పుత్రుడు జన్మిస్తాడు. మహాప్రసాదం దూర్వాస మహర్షి. ఆహా హృదయ దూర్వాస మహర్షి. ఆహా హృదయకాల సూర్య భగవానుడు ఎంత అంటగాడో. ఒకసారి సూర్య భగవానుని సశారీరంగా చూడాలని ఉంది. దూర్వాస మహర్షి ప్రసాదించిన మంత్రం పఠిస్తాను. ఓం నమో సూర్యదేవాయ నమః. ఓం నమో సూర్యదేవాయ నమః. ఓం నమో సూర్యదేవాయ నమః. కుంతి, నీ మంత్రస్మరణతో నేను ప్రత్యక్షమయ్యాను. సూర్య భగవానునికి నా ప్రణామములు. కళ్యాణం మస్తు కుంతి. ఇప్పుడు నేను నీకు సద్య గర్భంలో ఒక శిశువుని ప్రసాదిస్తాను. పుత్రుడా? అవును కుంతి. నీ దుర్వాస మహర్షి మంత్రం ఏ దేవతను తెలుసుకొని జపిస్తే ఆ దేవత వరంతో నీకు పుత్రుడు కలుగుతాడు కదా. నాకు ఆ విషయం స్ఫురణకు లేదు స్వామి. ఉదయకాల సూర్యుని అర్థం చేసి మిమ్మల్ని ఒక్కసారి సశరీరంగా చూడాలనిపించి మంత్రం పఠించాను. అంతేకాని సంతానాపేక్షత కాదు. దయచేసి నన్ను క్షమించి మీరు వెళ్ళిపోండి. దుర్వాస మహర్షి మంత్రం వ్యర్థం కాలనుకుంటే తెలిసి చేసిన తెలిసి చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి. నా అంశతో నీకు పుత్రుడు కలుగుతారు. అతి నా వరంతో సహజ కవచ కుండలాలతో తీసారి అవుతారు. కర్ణుడు అనే నామంతో పిలువబడతారు. తరువాత కర్ణుని జననం. నేను కన్యను. కన్యకు వివాహపూర్వం సంతానం కలిగితే లోకం ఏమంటుంది? నా తల్లిదండ్రుల బరువు ఏమవుతుంది? ఈ లోక అపవాదికి వారు తట్టుకోలేరు. వారు దించుకునే పని ఎన్నడూ చేయలేను. ఈ బిడ్డను ఇక్కడ ఈ గంగలు వదిలేస్తాను. నాకు వేరే మార్గం తోచడం లేదు. ఈ అమ్మని క్షమించు నా చిట్టి తండ్రి. అమ్మ కన్నమ్మ, నా బిడ్డను కాపాడు. స్వామి, అక్కడ బుట్ట చూడండి. నదిలో అలలకు ఇటుగా వస్తుంది. రాధా, ఆ సూర్యనారాయణుడు బిడ్డలు లేని మనల్ని కరుణించి బిడ్డను ప్రసాదించాడు. నమో సూర్యదేవాయ నమః. ఈ
బిడ్డ నామధేయం కర్ణుడు. కన్నుడు నా ముద్దుల బిడ్డ కన్నుడు నారాదేయుడు కన్నుడు. కరుడి అవమానం మరియు విద్యాభ్యాసం. చాలా బాగా బాణాలు వేస్తున్నాను. పెద్దయాక భీష్ముల వారిలాగా ధనుర్ధారి అవుతావా? అవును, నేను మహారి కన్నుని అవుతాను. పుత్రుడు కర్ణుడు, సూతపుత్రుడు కర్ణుడు. సూతపుత్రుడికి ధనుర్విద్య ఎందుకు? వెళ్ళి మీ తండ్రి గారిలాగా రక్త సారిధ్యం చేసుకో. నేను కర్ణుడిని, బ్రాహ్మణుని. నాపై కృప చూపి నాకు విద్యాదానం చేయండి. కళ్యాణమస్తు నాయన, తప్పకుండా. కానీ చాలా భక్తి శ్రద్ధలతో నేర్చుకోవాలి. మహాప్రసాదం గురువర్య. పరశురామ, కర్ణుడు సూతుడు మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర విద్య నేర్చుకున్నాడు. కర్ణ, చాలా పెద్ద పొరపాటు చేశావు. నీవు బ్రాహ్మణుడవు అని నాతో అబద్ధమాడి నా దగ్గర విద్యను గ్రహించవు. మన్నించండి గురువర్య. నేను సూతుడిని అని చెబితే మీరు నాకు విద్య బోధించడానికి నిరాకరిస్తారేమో అని భయపడి అబద్ధం చెప్పారు. కర్ణ పుత్ర, గురువు అయినడు అలాంటి భేదభావం చూపించడు. విద్య నేర్చుకునే హక్కు అందరికీ సమంగా ఉంది. నువ్వు చేసిన ఈ పొరపాటు కారణంగా నీ విద్య అత్యవసరమైన సమయంలో నీకు స్ఫురణకు రాదు. అర్జునుని మెచ్చిన ధనుధారి అయిన కర్ణుని తన మొహంతో తను విద్య ప్రదర్శనకు దూరం చేయడం న్యాయం కాదు. నేను ఇప్పుడే నా మిత్రుడు కర్ణుని అంతరాజ్యానికి రాజుకు పట్టాభిషేకం చేస్తున్నాను.
చేశాను. ధన్యవాదాలు. రామ జయ రాజ రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజ రామ. ఒరే దూర్తుడా కర్ణ, ఒకసారి భూమి తనలో తీసుకున్నది ఎప్పటికీ తిరిగి అదే రూపంలో ఇవ్వదు. బాలుడు అమాయకత్వంతో అదే నెయ్యి కావాలని హఠం చేశాడు. కానీ నీ విద్యతో ఏమయ్యింది? అంగరాజ ప్రభువు అని నీకు అహంకారం, నేనెవరూ శిక్షించలేరు అని నీ ధీమా. కానీ కర్మ ఫలము ఎప్పటికీ తప్పించుకోలేదు. నా నుంచి ఆ నేతిని తీసి నాకు చాలా బాధను కలిగించారు. ఇదే నేను నీకు ఇస్తున్న శాపం. నీ అంతిమ రంగంలో నీ యుధచక్రాలు భూమిలో మునుకుపోయి నీ మరణానికి కారణమవుతుంది. నన్ను క్షమించండి మాత, నీ శాపం నాకు అంగీకారమే. వత్స కర్ణ ఇంద్రుని కవచ కుండలాలు దానంగా అరగడానికి బ్రాహ్మణ వేషంలో వస్తాడు. నువ్వు వాటిని దానంగా ఇవ్వకు. నీకు కవచం ఉన్నంత వరకు నిన్ను ఎవరు సంహరించలేరు. సూర్యభగవానుడికి నా ప్రాణాలు కాపాడుకోవడానికి నాకు నా గురువు పరశురాముడు ప్రసాదించిన విద్యను కవచకుండలాలతో పని అందున అడిగినది లేదనుకున్న దానం ఇవ్వడం నా వ్రతం. ఇంద్రుడే వచ్చి దానం అడిగితే నేను నా కవచకుండలాలే కాదు నా ప్రాణాన్నైనా సంతోషంగా ఇస్తాను. అంతేగాని ఈ తుచ్చమైన ప్రాణాలు కాపాడుకోవడం కోసం నా వ్రతం వదలలేదు. నన్ను క్షమించింది. నువ్వు ధన్యుడివి కర్ణ, నీకు శుభం కలుగును. అంగరాజ కర్ణ, నాకు దానంగా వద్దు. ఓ బ్రాహ్మణదేవ, మీకు ఇంకేమి కావాలో సెలవివ్వండి. నాకు నీ కవచ కుండలాలు దానంగా కావాలి. ఇంద్రదేవ, నీ పుత్రుడు అర్జునుని కాపాడుకోవడం కోసం ఇంత కపట వేషం వేయాలా? సంతోషంగా స్వీకరించండి ఇంద్రదేవ. కర్ణ, నీ దాన నేరడికి చాలా సంతోషించాను. దాన కర్ణుడిగా ఈ సృష్టి ఉన్నంత వరకు నీ పేరు చెప్పబడుతుంది. ధన్యోస్మి ప్రభు. నా ప్రాణ మిత్రమ అంగరాజ కర్ణ, ఈ కురుక్షేత్ర సంగ్రామంలో నా ఆస్తులు అన్ని నీ వద్దనే పెట్టుకున్నాను. నాకు విజయం ప్రాప్తిస్తే అది కేవలం నీ ద్వారానే సాధ్యం. మిత్రమా సాగా దుర్యోధన, నా అంతిమ శ్వాస ఉన్నంత వరకు నా శౌర్యం మీ అంకితం. మీ విజయం కోసం నా శాయశక్తులా పోరాడతాను. ఇదే నా ప్రతిజ్ఞ. ఆ మాట చాలు మిత్రమా.
రాజమాత కుంతికి ప్రణామాలు. కళ్యాణమస్తు కర్ణ. నీకు ఒక నిజం చెప్పాలి. నువ్వు నా పుత్రుడివి. వివాహ పూర్వము సూర్య భగవానుని వరప్రసాదంతో నాకు జన్మించావు. లోక అపవాదుకి భయపడి నిన్ను వదిలిపెట్టాను. కర్ణ, ఈ అమ్మని క్షమిస్తావా నాయన? మాత ఎంత మాట అన్నారు. మీకు ఆ సమయంలో ఏది ఉత్తమం అనిపిస్తే అది చేశారు. తల్లి లేకుండా అవమానాలు పడాలి అనేది నా ప్రారంభం. ఇప్పటికీ మించిపోయినది లేదు కర్ణ. నువ్వు ఈ యుద్ధంలో నీ తమ్ముడు పాండవుల పక్షంలో కలుగు. నేను మహారాజుగా చేసి నీ తమ్ముళ్ళు నీకు సేవ చేస్తాడు. మాట నన్ను క్షమించండి. నేను నా మిత్రుడు దుర్యోధనుడికి మాట ఇచ్చాను. ఇప్పుడు తన పక్షం వదలలేను. మీ కన్న బిడ్డగా మీకు ఒక మాట ఇస్తున్నాను. యుద్ధంలో అర్జునుడి తప్ప మిగిలిన నలుగురిని నేను వధించాను. అన్నయ్య ధర్మరాజు, ఈ తమ్ముడు విఘ్నతతో యుద్ధం చేయండి. నాతో యుద్ధం చేయండి. అర్జున, ఆగు. నా రథచక్రాన్ని బయటికి తీయగానే నిన్ను వధిస్తాను. అర్జున, సూర్యాస్తమయం అవటానికి కొన్ని గడియాలు మాత్రమే ఉంది. వెంటనే కర్ణుని వధించు. అది అధర్మం. పాండవులు ధర్మాత్ములని లోక విదితం. ఇప్పుడు నువ్వు అధర్మం చేస్తే అది మీకే కలంకం. అభిమన్యుని వధ కర్ణం మించిన అధర్మం కాదు. వెంటనే కర్ణుని వధించు. అపురూపమైన ఆదరణ చూపిన నీకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేకపోయాను. నన్ను మన్నించి మిత్రమా, నన్ను మన్నించు. కర్ణుడు మన శత్రువు. మీరు శత్రువు మా నాన్నకి ఎందుకు బాధపడుతున్నారు? కర్ణుడు శత్రువు కాదు, నాకు పుత్రుడు, నీకు జ్యేష్ఠుడు. మాత ఏమన్నారు? కర్ణుడు మా జ్యేష్ఠుడా? వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. Sri Ram, Hare